వరంగల్ నుంచి దేవదాస్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. అన్న, నాకు ఒక డౌట్ ఉంది. బైబిల్ నుండి ఆదికాండం 1 అధ్యాయం 1 వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని ఉంది. అయితే మొదటిగా ఆకాశంలో తర్వాత భూమి సృష్టించాడా? ఇంగ్లీష్ బైబిల్లో హెవెన్స్ అని ఉంది, ఆకాశములోనే స్వర్గం అనే మూల భాష ప్రకారం ఇంగ్లీష్ తర్జుమాయే కరెక్ట్. చాలా సార్లు మనం చెప్పాము, వందల సందర్భాల్లో చెప్పాము. మూల భాషలో ఉన్నటువంటి రెండరింగ్ ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ఫస్ట్ హెవెన్స్ అండ్ దెన్ ఎర్త్. భూమి అనేది ఈ గ్రహం సృష్టింపబడక ముందు కోట్ల ఏళ్ల క్రితము నుండి అంతరిక్షం ఉంది, నక్షత్ర మండలాలు. ఈ భూమికి పునాది వేసినప్పుడు మరి అసంఖ్యాకంగా ఉన్నటువంటి ఉదయ నక్షత్రాలందరూ వచ్చి ఏకముగా కూడి పాడి జయధ్వనులు చేసినప్పుడు నేను పునాది వేశానని యోబు 38 అధ్యాయాలు చెప్తాను. కాబట్టి అప్పటికే పరలోకం ఉంది, అంతరిక్షం ఉంది, గ్రహమండలాలు ఉన్నాయి, గెలాక్సీలు, నెబ్యులాలు ఉన్నాయి. అర్త్ ఈజ్ ద యంగెస్ట్ ప్లానెట్ ఇన్ ద యూనివర్స్. ఇదొక బ్యూటిఫుల్ ట్రూత్. ఏంటంటే దేవుడు వాడుకున్నటువంటి దైవజనులందరూ కూడా ఆఖరి సంతానం, కడసారి వాడు. అందరికీ కడపట అకాల ముందు పుట్టినట్లున్న నాకును యేసు కనబడెను అని పౌలు చెబుతాడు. సమూయేలు బెత్లెహేముకి వెళ్ళి యెషై కుమారుని పిలిపిస్తే వీడు కాదు, ఇతను కాదు, ఇతను కాదని దేవుడు అందరినీ తృణీకరించాడు. నీ కుమారులందరూ ఇక్కడికి వచ్చారంటే ఇంకా నువ్వు కడసారి వాడు ఉన్నాడు, దావీదు కనిష్ట పుత్రుడు. అలాగా ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు గాడా అంటాడు. ఎఫ్రాయిం ఎవరు? దాదాపు కనిష్ఠుడైనటువంటి యోసేపుకు చిన్న కొడుకు, చిన్న కొడుకుకు చిన్న కొడుకు. మనష్షే గోత్రం, ఎఫ్రాయిం గోత్రాలు. యోసేపుకు 2 అర్ధ గోత్రాలు. అందులో పెద్దోడు మనష్షే, చిన్నోడు ఎఫ్రాయిం. చిన్నోడికే పుట్టినటువంటి చిన్నోడిని దేవుడు నా జ్యేష్ఠ కుమారుడు అన్న. కాబట్టి ఆఖరున పుట్టిన వాళ్లను దేవుడు హెచ్చించడం అనేది ఇట్లా లేఖనాల నిండా వస్తూ ఉంది. అలా ఎందుకు అనంటే భూమి అన్ని గ్రహాల కంటే పుట్టిన కనిష్ట కుమారుడు, కనిష్ట కుమార్తె, ద యంగెస్ట్ ప్లానెట్. ఈ ప్లానెట్ని దేవుడు సృష్టించినప్పుడు, పునాది వేసినప్పుడు మిగతా ప్లానెట్స్ నుంచి కోట్లాది మంది అంతరిక్షవాసులు వచ్చి హర్షధ్వానాలు, జయధ్వానాలు చేశారు. కాబట్టి ముందు దేవుడు ఆకాశములనే సృష్టించాడు. హెవెన్స్, ద ప్లూరల్ ఈజ్ యూజ్డ్. ఆకాశమును కాదు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. ఆదియందు దేవుడు ఆకాశములను మరియు భూమిని సృజించాడు. అది సైంటిఫికల్లీ కూడా ప్రూవెన్ ట్రూత్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.